మాతృదేవోభవ. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగో. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగో. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చునో ఆమెయుడిన్. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారిగా నడుము వాల్చునో ఆమెయుడిన్. ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవానియేయగో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 942వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే. కెరటం కవిత ఉంటుంది. ఏవో ఉంటే ఉండొచ్చయ్యా, అది గోదావరి నీరయ్యా, ముందు దండం పెట్టవయ్యా, తర్వాత మాట్లాడదాం. ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే. ఈ నేలపై మైథిలి పదముల్ పూచను రామచంద్రుని కరస్పరిశన్. పవిత్రంబులి నదులు ఇందుండు కథా సుధల్ కవివర. ఈ నీటిలో గదలై వృద్ధిని చెందే కీటకములు ఏ కాలుష్య పారుష్యమో. ఈ నీటిలో గదలై వృద్ధిని చెందే కీటకములు ఏ కాలుష్య పారుష్యమో. ఇది గోదావరి నీరు మ్రొక్కవలది. ఈ నేలపై మైథిలీ పదములు పూచను. ఇక్కడ సీతాదేవి నడిచిందయ్యా అరణ్యవాస సమయంలో. ఇయం గోదావరి రమ్య అని వాల్మీకి వర్ణించాడయ్యా. రామచంద్రుని కరస్పరిశన్ పవిత్రంబులి నదులు. రాముడు ఈ నీళ్లలో స్నానం చేశాడయ్యా, ఈ నీళ్లు తాగాడయ్యా. గోదావరి నీళ్లు సీతాదేవి తీసుకొచ్చి మొక్కలకి పోసేది. ఆవిడ అరిచిపోతుందని రాముడు సాయం చేసేవాడయ్యా. ఈ పవిత్ర దృశ్యాలన్నిటికీ గోదావరి సాక్షి. లక్ష్మణుని ఊర్మిళ విరహ వేదనకు కూడా గోదావరి సాక్షి. అర్ధరాత్రి పూట ఒంటరిగా బండ మీద కూర్చుని గోదావరిలో చిన్న చిన్న రాళ్లు విసురుతూ ఊర్మిళకి ప్రేమలేఖలు పంపుతున్నట్టుగా అనుకునేవాట. కవులు రాశారు, మహాకవులు రచించారంట అలాగా. అవి మధురమైన దృశ్యాలు. గోదావరిని చూడగానే ఇవి గుర్తు రావాలి. ఇక్కడ మునిగితే మా పెద్దలకి మోక్షం వస్తుంది, నాకు దర్శనం పెడతారు, ఈ గొడవ కాదండి ఎంతసేపు. అపూర్వమైన సాహితీ మధుర భావనని శాస్త్రం పేరు మీద చట్టుబండలు చేస్తున్నారంటే నా బాధల్లా అదే. రాముడు గుర్తొస్తే రాముళ్ళా మనం ఉండాలి కానీ రాముడు మునిగిన చోట ముడుగుదాం, రాముడు కూర్చున్న చోట కూర్చుందాం, ఇదేం ఆలోచన? రాముడు కూర్చున్నాక అక్కడ చాలామంది కూర్చున్నారు, చాలా జంతువులు కూడా కూర్చున్నాయి, ఏమిటట? దాన్ని పట్టుకుంటాం ఎంతసేపు? అంటే మన బుద్ధి అలా పనిచేస్తుంది. అంటే రాముళ్ళా ఉండడం కష్టం, సీతలా ఉండడం కష్టం, కూర్చోవడం తేలిక. పుణ్యం ఏదో వచ్చేస్తే మన స్వార్థంతో మనం బతికేయచ్చు. ఈ పుణ్యాలన్నీ ఎందుకంటే మన స్వార్థాన్ని ఇంకా పెంచుకోవడానికి. ఇక్కడే రావాలి మనిషి మనస్సులో మార్పు. అలా రాకపోవడం వల్లే వాటిని పుణ్యనదులుగా భావించి ఓహో అడ్డగోలుగా మునగడం వల్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాలేవి పట్టించుకోకపోవడం వల్ల, అడవులు కొట్టేస్తున్నా సరే, ఫ్యాక్టరీలు పెట్టి వ్యర్థ పదార్థాలన్నీ నీళ్లలో నదుల్లో కలిపేస్తున్నా సరే పట్టించుకోకపోవడం వల్ల, అసలు పుష్కరాలు లాంటివి ఎందుకు పెట్టారో ఎప్పుడూ ఆలోచించకపోవడం వల్ల నదులు ఏమైపోయాయి? ఈ నీటిలో గదలై వృద్ధి నిజందే కీటకములు ఏ కాలుష్యపు అరుష్యము. ఈ ఎన్ని రకాల కాలుష్యాలు వచ్చి ఇందులో కలిశాయో కానీ ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చిన చెంబులో నీళ్ళు ఇలా మారాయంటే కారణం అదే కదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారయ్యా నీళ్లలోనే ఉంటే? వాళ్ళు మనుషులే కదా. అందరం బాధ్యత వహించాలండి. కారణం తీర్థములైన వాహినుల తీరుగనుంగను ఒక్కసారి ఏ స్వార్థము ముంచి వేయించినదో సర్వము నాశనమయ్యే. ఈ ఒక్క నదేనా? అన్ని నదుల్ని గమనించవయ్యా. మీరు పుణ్యనదులుగా భావించి పుష్కరాలు చేసుకుంటున్న అన్ని నదులని గమనించండి అయ్యా, ఎలా ఉన్నాయో, అవి పవిత్రంగా ఉన్నాయా, అసలు మీరు స్నానం చేసేలా ఉన్నాయా? ఆ స్థితికి రావడానికి కారణం మీరు కాదా? మీ చర్యలు కాదా? మీ అశ్రద్ధ కాదా? ఉత్సవాలు పెట్టింది అందుకోసం కాదా? ఈ అశ్రద్ధను పోగొట్టుకుని చైతన్యవంతులు అవ్వడానికి కాదా? మన స్వార్థ ప్రయోజనాలు సాధించుకుందుగా పుణ్యాలు పురుషార్థాల పేరు మీద.
తీర్థములైన వాహినుల తీరుగనుంగొనుమొక్కసారి ఏ స్వార్థము ముంచి వేయించినదో సర్వము నాశనమయ్యే ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థజాలము శవమ్ములు జంతుకళేబరమ్ములను ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థజాలము శవమ్ములు జంతుకళేబరమ్ములను తీర్థములన్నిటిన్ మురికి నీరుగా మార్చెను పుష్కరంబుగన్. పుష్కరం అంటే 12 ఏళ్ళు. దానికే పద్మం అని అర్థం ఉంది. ఏనుగు తొండపు చివరి భాగం అని అర్థం ఉంది. అంతేకాదు మృదంగం వాయిస్తారు, ఘటం వాయిస్తారు, ఆ ఘటం చివరి భాగం అంచు అని అర్థం ఉంది. ఇలా పుష్కరానికి అనేక అర్థాలు ఉన్నాయి. తీర్థములైన వాహినుల తీరు గనుంగును ఒక్కసారి. ఒక గోదావరి కాదు, గంగా, యమున, అన్ని, నర్మద తీర్థాలు లాంటి వాహినులు ఎలా అయిపోయాయి? ఏ స్వార్థము ముంచి వేయించినదో సర్వము నాశనమై. గోదావరి తీరంలోనే ఫ్యాక్టరీలు పెడతారు, ఏమీ చూడకుండా లంచాలు మింగి వాటికి అనుమతి ఇచ్చేస్తారు. ఇచ్చేసేటప్పుడు మీరు కొంచెం చూడాలండి, అది ఆ నదిలోకి నీళ్లు వదిలిపోయి అవే బలేవారేనండి మేము ఆకాశంలో వదులుతామని చెప్పేస్తారు. వాళ్ళు నమ్మేస్తారు. ఒకడు నమ్మలేకపోతే మేము నదిలోకి నీళ్లు వదలం అని అక్కడ రాసి సంతకం పెట్టండి పెడతాడు, పాటించడు, దాన్ని ఎవడు పట్టించుకోడు. పెడతాడు, శుభ్రంగా పెట్టేస్తారు సంతకాలు, 100 సంతకాలు పెడతాడు. ఆకాశం చేత కూడా సంతకాలు పెట్టించే రకాలు వచ్చారు ఆకాశరామంలో. ఆకాశం సాక్షి, పాటించడు. దేశంలో సంతకాలు, కాగితాలు, చట్టాలు అన్నీ బాగానే ఉంటాయండి, పాటించడమే లేదండి. చాలా దేశాల్లో పాటిస్తారు, అందుకే అవి అభివృద్ధి చెందుతున్నాయండి. ఎందుకు రాశామని అడుగుతారు ఖచ్చితంగా. ఏ స్వార్థము ముంచి వేయించినదో సర్వము నాశనమయ్యే. వ్యక్తుల స్వార్థాలు, వాళ్ళు లంచం తీసుకుంటాడు, అనుమతి ఇచ్చేస్తాడు. ఇక్కడ అడవులు కొట్టేస్తారు కదా, ఈ అడవులు లేకపోతే మరి వర్షాలు కురిస్తే ఆ నీరు ఎక్కడ ఉంటుంది? ఆ నీరు నదీ గర్భంలోకి ఎలా పెడుతుంది? మరి అడవులు కొట్టేస్తే ఫ్యాక్టరీ ఇంకో చోట పెట్టకూడదా? పెట్టరండి. నదీ తీరాల్లో అనుమతిస్తారు, నదులు నాశనం అయిపోతాయి. ఒక్క గంగా, యమున నదీ తీరాల్లో కొన్ని వందల ఫ్యాక్టరీల కారణంగా ఎన్ని వేల టన్నుల చెత్త అందులో పోగుపడిపోయిందో. ఎన్ని వేల కోట్లు కేటాయించినా ఇవాళ గంగా నదిని పరిశుద్ధం చేయడం కష్టంగా ఉంది. ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థ జాలము శవమ్ములు జంతుకళేబరమ్ములు తీర్థములన్నిటిని మురికి నీరుగా మార్చిన పుష్కరంబుకన్. ఇవన్నీ వ్యర్థ పదార్థాలు, రసాయనాలు, కుళ్ళిపోయిన నీళ్లు, ఆయిల్స్, రకరకాల నూనెలు, కిరసనాయిల్స్, వ్యర్థ పదార్థాలు, శవాలు, జంతుకళేబరాలు. కాలువల దగ్గర చూడండి, నదుల నుంచి వచ్చే కాలువలు, అక్కడే సాయంత్రం పూట బడ్డీ కొట్లు పెట్టి మాంసం అమ్ముతారు. ఆ మిగిలిన మాంసం, చెత్త మొత్తం ఆ కాలువలో బారేస్తారు. ఆ ప్రవాహం ఆగిపోగా మొత్తం ప్రజలకు అనారోగ్యాలు. ఎక్కడా నియంత్రణ అనేది లేదు, మనుషులకు సంస్కారం లేదు. అందరము భక్తులమే, అందరం గుళ్ళో పెడతాం, దండాలు పెడతాం. అసలు నది అనగానే దూరం నుంచే దండం పెడతాం, కింద నుంచి అని బారేస్తాం. చాలా గొప్ప భక్తి మనది. పైనుంచి ఇలా దండం పెట్టడం, కింద నుంచి అని బారేయడం. పైగా అది మహాశక్తివంతమైంది, ఎన్నిటినైనా భరిస్తుంది అని ఉపన్యాసాలు. ఏం భరిస్తోంది? చచ్చిపోతుంటే నది. నదులు మనని రక్షించమండి, మనమే నదుల్ని రక్షించాలి. గోవు మనని రక్షించదండి, మనమే గోవుని రక్షించాలి. గ్రహింతురుగాక. వీటన్నిటిని మనమే రక్షించుకోవాలి. అవి మనని రక్షించవు, అవి మనని రక్షించే స్థితిలో లేవు. అవి బలహీనమైపోయి ఉన్నాయి. మనమే రక్షించుకోవాలి, మనవి కాబట్టి. మనం నమ్మకాలు పెంచుకుంటే నమ్మకాలే, దానికి అర్థం లేదు. ఇంకా అవేమో నిలబడవు. హిందూ ధర్మం నమ్మకాల సంస్కృతి కాదండి, అది వాస్తవాల సంస్కృతి. పర్యావరణం, ప్రకృతి పూర్తిగా ఇమిడించిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. ఇది ఒట్టి గుడ్డి నమ్మకాల వ్యవహారం కాదు ఇది. అది లెక్క. అందుకని తీర్థములన్నిటిని మురికి నీరుగా మార్చిన పుష్కరంబుగా. ఉరికి పుష్కరం అన్నాడు, ఎన్ని పుష్కరాలుగా జరుగుతుంది ఇది. ఉదాహరణకి గంగానది. ఎటువంటిది గంగానది? ద్వారము మోక్ష సిద్ధికి, ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవకేడి సల్పు శ్రీవారి కృపాలవాలము. ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవకేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. స్వభావ పవిత్రము సాధు వీధి భాగీరథి. ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవకేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. స్వభావ పవిత్రము సాధు వీధి భాగీరథి. నాకమున్ విడి భగీరథు వెంట వివేకహీనతం జరిచినంచు నేర్చు. నాకమున్ విడి భగీరథు వెంట వివేకహీనతం జరితినంచు నేర్చు. గ్రహచారము మార్చను కల్మషాగముల్.
ద్వారము మోక్ష సిద్ధికి, మోక్షానికి గంగా నది ద్వారం అండి. విష్ణు పాదాల్లో పుట్టిన తల్లి, శివుని శిరస్సు మెట్టిన తల్లి, హిమాలయాలు తానై ప్రవహించిన తల్లి, నదీ మతల్లి. అవారిత తాండవకేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. తాండవకేళి చేసే శ్రీవారెవరు? పరమశివుడు. ఆయన కృపాలవాలము. ఆయన కరుణించకపోతే గంగ భూమి మీద పడుతుందా? స్వభావ పవిత్రము, సహజంగానే పవిత్రం. సాధువీధి, సాధువులు ఎంతమంది అండి గంగానదీ తీరంలో? భాగీరథి. అది ఇప్పుడు ఏడుస్తోంది. ఇప్పుడు ఏడవడం కాదండి, భాగవతం కాలం నాడే ఏడ్చింది. ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవకేళి సల్పు శ్రీవారి కృపాలవాలము స్వభావ పవిత్రము సాధువీధి భాగీరథి నాకమున్విడి భగీరథు వెంట వివేకహీనతం జారితినం సునేడ్చు గ్రహచారము మార్చెను కల్మషాగములు. ఇంత గొప్పదాన్ని, మోక్షసిద్ధికి ద్వారాన్ని, శివుడి శిరస్సు మెట్టిన దాన్ని, విష్ణువు పాదాల్లో పుట్టిన దాన్ని, సహజంగానే పవిత్రమైన దాన్ని సాధువులు నా తీరాల్లో తపస్సు చేస్తారు అని తనని తాను ఎంతో పవిత్రంగా భావించి మూడు లోకాలని పవిత్రం చేసే గంగానది ఇవాళ భగీరథి వెంట ఎందుకు వచ్చాను, నా కర్మగాలు వచ్చాను, ఈ భూలోకంలో ప్రజలు నన్ను ఏం గౌరవించి వస్తున్నారు, మొత్తం నాశనం చేసేసారని ఏడుస్తోందండి. ఇప్పుడు కాదండి, వాస్తవం భాగవతంలోనే అంది ఆ మాట. భగీరథుడు రమ్మన్నప్పుడే అంది. వ్యాస భాగవతం 9వ స్కంధం 5వ అధ్యాయం 5-6 శ్లోకాలు చదువుకోండి, తెలుస్తుంది. ఆయన చదవలేరు కాబట్టి చెబుతున్నా స్పష్టంగా. కించాకం భువనం యాస్యే నరామయ్యామృజంచకం మృజామి తదఘం క్వాకం రాజ్యంస్తత్ర విచార్యతాం అని స్పష్టంగా ప్రశ్నించింది భగీరథ. నీకేం తెలుసయ్యా? ఏదో మీ పూర్వుల సద్గతుల కోసం రమ్మని అడుగుతున్నావయ్యా, అది నీ ప్రయోజనం కావచ్చు, కానీ భూలోకవాసులు ఏం చేస్తారో తెలుసా? నేను రానయ్యా, వాళ్ళ చర్యలు నాకు తెలుసయ్యా. మనుషులంత బుద్ధిహీనులు మరెవరూ లేరయ్యా. కించాకం న భువం యాస్యే, నేను భూమి మీదకి రానని ఎందుకు అంటున్నాడంటే నరామయ్యామృజంచకం, నాలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, పాపాలు పోతాయని ఓ గొట్టాలెట్టి చెప్పేస్తారయ్యా అందరూను. అందుకని అందరూ వచ్చి మునిగేస్తారయ్యా, రోజు లక్షల మంది మునిగేస్తారయ్యా. వీళ్ళ పాపాలన్నీ నాలో గడిగేస్తే ఈ పాపాలన్నీ నేను ఎక్కడ గడగాలని అడిగిందండి. సంస్కృతం వచ్చిన ప్రతి వాడికి అర్థమవుతుంది ఈ మాట. నచాకం కించాకం న భువం యాస్యే నరామయ్య ఆమృజంత్యహం అహం నరామయ్య ఆమృజంతి. వాళ్ళ పాపాలన్నీ నాలో గడిగేస్తారు, పాపాలు చేయడం మానరు, పోగొట్టుకుందుకు ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు చేయడం మానరండి, స్వార్థం కారణంగా, ప్రలోభం కారణంగా. అది పోవాలి. పుణ్యాలు పోవాలని ఒక్కడండు, పుణ్యాలన్నీ మూట కట్టుకోవాలి, పాపాలన్నీ పోవాలి. పాపం అంటే ఎదుటివాడిని బాధ పెట్టవే కదా, అంటే పుణ్యం అంటే మనం ఎదుటివాడిని సంతోషపెట్టవే కదా. ఎదుటివాడిని సంతోషపెట్టిన ఫలం మనకి దక్కాలని కోరుకుంటే బాధ పెట్టిన ఫలం కూడా దక్కద్దండి. ఎలా తప్పించుకుంటామండి దాన్ని? ఇది స్వార్థం కాదండి. పాపం పోవాలని కోరుతున్నామంటే స్వార్థమే. ఇది కోరితే రెండూ కోరాలి. మొత్తం పుణ్యపాపాలు రెండూ తీసుకోవా, నా మనసులో ఏ జ్ఞాపకాలు లేకుండా నాకు పుణ్యఫలాలు కూడా అక్కర్లేదు అన్నవాడే నిజమైన భక్తుడు. అందుకే శుభాశుభ పరిత్యాగి తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. భక్తి యోగం నిండా చెప్పిన లక్షణాలు ఇవే. పుణ్యపాపాలు రెండూ పోవాలని కోరుకునేవాడే భక్తుడు. పాపాలు పోవాలని కోరుతున్నాడంటే వాడు స్వార్థపరుడు కింద లెక్క. దేవుడు వారికేసి జాలి చూపులు చూస్తాడు. ఇంతకంటే వేధవ ఎవడన్నా ఉన్నాడా? వీడి పాపం నాకంట కడదామని చూస్తున్నాడు, పుణ్యాలు వీడికి కావాలట, నేను దొరికాను వీడికి లోకుగా అనుకుంటాడు ఆయన. అదే నాకేమీ వద్దయ్యా, నీ పాద సన్నిధి కావాలి, నాకు జన్మ రాహిత్యం కావాలి, నా పుణ్యాలు కూడా నువ్వు తీసుకో తండ్రి, నా పాపాలు కూడా తీసుకో, అవేవి నేను చేసినవి కాదు, నీ అనంతమైన లీలలో భాగంగా జరిగేయండా, నాకు కావలసింది నువ్వురా, వచ్చాయి అని కనిపేసుకుంటాడు. అది జ్ఞానం, అది జ్ఞానం. మనం ఆ కోరికలు కోరమే అని గంగానే స్పష్టంగా చెప్పింది. మనుషులు ఇలాగే ఉంటారు, పాపాలు పోతాయి, పాపాలు పోతాయని ఓ రెచ్చగొట్టేస్తారు జనాన్ని. గంగా అంటే చాలు, గమ్ అంటే చాలు, గమ్ అంటిస్తే చాలు, కాగితానికి గమ్ అన్నా చాలు, గమ్ అంటించినా చాలు, గంగా వెళ్ళినట్టే అని అక్షరానికి ఒక శ్లోకం చెప్పి పుణ్యాలు చెప్పేస్తారు. బాగా జనం మూఢులైపోతారు, మూర్ఖులైపోతారు, వచ్చి కోట్ల కొద్ది ఉత్తి స్నానాలు చేస్తారు, నదులు నాశనం అయిపోతాయి అని గంగానది ఏడిచిందండి స్వయంగా భాగవతంలో 9వ స్కంధంలో 5వ అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో. ప్రాథమిక సంస్కృతం శబ్దమంజరి వస్తే చాలా అర్థమవుతాయి శ్లోకాలు. ఈ ప్రాణి ఎందుకు శతాబ్ద పుష్కరాల తరబడి పోరాటం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇది వ్యక్తిగతమైన పోరాటం కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. అజ్ఞానం మీద నా పోరాటం నా ప్రాణం పోయే వరకు జరుగుతూనే ఉంటుంది. హిందూ మతం మొత్తం ప్రకృతిని ప్రేమించే సంస్కృతి. పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించే చర్య అయినా సరే వ్యతిరేకించి తీరాల్సిందే హిందూ అన్న ప్రతివాడు.
ప్రతి నది పవిత్రంగా ఉండవలసిందే, ప్రతి చెట్టు పవిత్రంగా ఉండవలసిందే, ప్రతి దారి పవిత్రంగా ఉండవలసిందే, ప్రతి మనిషి పవిత్రంగా ఉండవలసిందే. అదే హిందూ ధర్మ సారాంశం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మన పుణ్యాల కోసం నదులు పాడు చేయడం కాదండి పర్యావరణం అంటే, హిందూ ధర్మం అంటే. మనం మొక్కుకున్నవన్నీ అందులో వారేసి నదులు బాడి చేసి నేను 1600 గజాల చీర పెట్టా, ఎవడికి కావాలయ్యా నీ చీర? నది పాడైంది, ఆ చీర మొక్కలు పంచిపెట్టా. ఏమిటా అజ్ఞానం? నది చీర కడుతుందా? ఆ మాత్రం తెలియదా? నదిని పవిత్రంగా చూసుకోవాలని తెలియదా? అదే మనకు బాగా పేరుకుపోయింది. ఇక్కడ ఆ మాట భాగవతంలో చెప్పింది ఆవిడ. ధరామయ్యామృజం జగం పృజామి తదఘం కుహం. ఈ పాపాలన్నీ నేనెక్కడ పారబోయినాయా? రాజమస్తత్ర విచారయత, కొంచెం ఆలోచించిన ఆయన అంటే ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అసలు మనిషి నది కంటే గొప్పవాడని భాగవతం చెబుతోంది. మనం మనుషుల కంటే నదులు గొప్పవని వెళ్ళి వాటిలో మునుగుతున్నాం. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం. కోటి నదుల కంటే మనిషి గొప్పవాడు. సాధవో న్యాసిన శాంత బ్రహ్మిష్ఠా లోకపావనాక హరం జగం తే అంగ సంఘాత్ తే శ్వాస్తే హ్యఘభిద్ధరిహి. ఇది భాగవతం 9వ అధ్యాయం 5వ స్కంధంలో 6వ శ్లోకం. 9వ స్కంధం 5వ అధ్యాయంలో 6వ శ్లోకం. సాధువుగా ఉండవు, న్యాసినక ఒక సాధ్యమైనంత త్యాగబుద్ధితో ఉండు, శాంతాహ శాంతంగా ఉండవు, బ్రహ్మిష్ఠాక బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయి, లోకపావనాక సత్ప్రవర్తనతో నువ్వు పవిత్రంగా ఉండి నలుగురిని పవిత్రంగా ఉండేలా చూడు. చాలు. నువ్వు దేవుడి కంటే గొప్పవాడని చెప్పింది గంగానది, తనకంటే గొప్పవాడని చెప్పింది గంగానది. సాధవో న్యాసిన శాంత బ్రహ్మిష్ఠ లోకపావనాక హరంత్యఘం తే అంగసంగాత్ అంటాడు భగీరథుడు. వారు నీలో స్నానం చేస్తారు. ఒకవేళ మానవులు కలిపిన పాపాలు ఏమైనా నీలో ఉండిపోతే వారు హరిస్తారు. ఇప్పుడు చెప్పండి, సాధువు, బ్రహ్మచారి, జితేంద్రియుడు, మనఃప్రవర్తన మంచివాడు అలా ఉండడం అలా ఉంటే మనమే ఒక నది అవుతున్నామే. మనం గంగానది పాపాలు కూడా హరించగలిగిన స్థితిలో మనిషి ఉంటే, మనిషి వైభవం అని ఒక్కరు మాట్లాడడం మీరు చూశారా? దేవుళ్ళ వైభవాల గురించి మాట్లాడుతున్నారు కానీ మానవ వైభవం దట్ ఈస్ ది సబ్జెక్ట్. ఇవాళ మాట్లాడవలసిన సబ్జెక్ట్ అది. మనిషిని హీనుని చేస్తున్నారు, చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిప్పుతున్నారు. మనిషిని ఆత్మ చుట్టూ తిప్పాలి. అధ్యాత్మ విద్య అంటే అది. నిన్ను నువ్వు తెలుసుకో, ఎక్కడికి వెళ్ళక్కల, నిన్ను నువ్వు తెలుసుకో. సమస్త నదులు ఇక్కడ తిరుగుతాయి. స్రాతంతేన సమస్త తీర్థశలలేకి దత్తాచ సర్వావని యజ్ఞానాంచ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితాక సంసారాచ్య సముద్రతా స్వపితరక త్రైలోక్య పూజ్యోప్యసం. అన్ని నదులు వాడిలోనే వచ్చి స్నానం చేస్తాయి. వాడి పితృదేవతలందరూ ఎప్పుడో తరిస్తారు. ఈ భూమండలాన్ని మొత్తం వాడు పరశురాముడిలాగా కశ్యపుడికి దానం చేసినట్టు ఫలితం వస్తుంది. అన్ని నదుల్లోనూ అతను స్నానం చేసినట్టే. ఒక్కటే షరతు, యస్య బ్రహ్మ విచారణే క్షణమపి ధైర్యం మనఃప్రాప్నుయాత్. అఖండమైన బ్రహ్మతత్వాన్ని విచారణ చేస్తూ ఒక్క క్షణం గడపవయ్యా, చాలు, ఒక్క క్షణం గడపవయ్యా. సమస్త నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఆ క్షణం గడపలేని బలహీనులం కాబట్టి యాత్రలు చేసి మునుగుతున్నా. వెళ్ళి ఇంట్లో కూర్చుని భగవంతుడిని ధ్యానం చేసి పక్కవాడిని బాధ పెట్టకుండా ఉందామండి. అది గంగానది కోరింది. హరంత్ జగం తే అంగ సంఘాత్. సాధువులైన వాళ్ళు, జితేంద్రియులైన వాళ్ళు, మనోనిగ్రహం కలిగిన వాళ్ళు, శీలము కలిగిన వాళ్ళు, విద్యావంతులైన వాళ్ళు, సన్యాసులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు నీ పాపాలు హరిస్తారు. ఎందుకంటే తేష్వాస్తే అగభిర్ధరిహి. వాళ్ళు మనస్సులో నిరంతరం నమశివాయ నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఈ జపాన్ని చేస్తూ ఉంటారు. అంతకంటే పవిత్రుడైన వాడు ఈ భూమండలంలో లేడు. వాడికంటే పవిత్రమైన పర్వతం కానీ, వాడికంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం కానీ, వాడికంటే పవిత్రమైన నది కానీ భూమండలంలో ఉండే అవకాశం లేదు. దైవ స్మరణ అంత గొప్పది, మానసిక పవిత్రత అంత గొప్పది, ఇంద్రియ నిగ్రహం అంత గొప్పది. బోధించవలసినవి ఇవి. నదుల పవిత్రత, చెట్లు పవిత్రత, తీర్థాల పవిత్రత, క్షేత్రాల పవిత్రత కాదు. ఆధ్యాత్మిక రంగంలో ప్రవక్తగా ప్రవేశించిన 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే ఇంకో 50 ఏళ్ళు చేస్తా, ఇలాగే చేస్తా. ఇదే ఆధ్యాత్మికత. కాదన్నవాడు చర్చకు రావచ్చు. ఇదే ఆధ్యాత్మికత. సమస్త గ్రంథాలు చెబుతున్న ఆధ్యాత్మికత. ఇది చేసే దమ్ము లేక, ధైర్యం లేక అజ్ఞానం చేసి జీవుల్ని హరిస్తూ ప్రకృతి నాశనం అవుతుంది. ఒక్క గంగా నదేనా? యమునా నది పరిస్థితి ఎటువంటిదండి? యమునా నది పరబ్రహ్మ నాకు దొరక్కపోయినా పర్వాలేదు, ధ్యాయంతుతే,
నీలం మహో ధావతి అన్నాడు మధుసూదన సరస్వతి. ఆ యమునా నది తీరంలో ఇంద్రనీల మణికోటి పరిగెడుతోందయ్యా శ్రీకృష్ణుడి రూపంలో. ఆయన నాకు చాలయ్యా, ఈ ధ్యానాలు యోగాలు నిర్గుణాలు నాకు అక్కర్లేదయ్యా అన్నాడు. అటువంటి పరమాత్మ ఆడుకున్న ప్రదేశమే. వెన్నెల దొంగ ఆటలకు వేదికయౌ యమునా తరంగిణి కన్న నదులు ఖనేలుమను. వెన్నెల దొంగ ఆటలకు వేదికయౌ యమునా తరంగిణి కన్న నదులు ఖనేలుమను. కల్మష కాళియమర్దనమ్ముకై వెన్నుడె వచ్చునంచు నరవీరులు నిమ్మకు నీరమెత్తిరి. కల్మష కాళియమర్దనమ్ముకై వెన్నుడె వచ్చునంచు నరవీరులు నిమ్మకు నీరమెత్తిరి. అత్యున్నత ధర్మవేదిక ప్రభుత్తములన్ పడదిట్టి పోసినన్. అత్యున్నత ధర్మవేదిక ప్రభుత్తములన్ పడదిట్టి పోసినన్. మనం కృష్ణుని గౌరవిస్తామండి, ప్రేమిస్తామండి, పూజిస్తామండి, ఓ ఉట్టిని పగల కొడతామండి. ఆయన ఆడుకున్న యమునా నదిని నాశనం చేస్తామండి. అట్లా ఫ్యాక్టరీలు పెడితే మనమే పెడతాం, మన బంధువులే పెడతారు, మనమే ఆ వస్తువులు వాడుకుంటాం, మనమే అనుమతులు ఇస్తాం, మనమే లంచాలు మింగుతాం, మళ్ళీ యమునా తీర విహారీ అని దండం పెడతాం. ఆయన ఇప్పుడు అక్కడ ఉండడు. వ్యర్థ జలాలు, రసాయనాలు, శవాలు, జంతు కళేబరాలు ఉన్న చోట కృష్ణుడు ఎందుకుంటాడు? వెన్నెల దొంగ ఆటలకు వేదికయవు యమునా తరంగిణి కన్న కనులు ఖణేలుమను అన్నాడు సాగర ఘోషకవి. ఖణేలుమని పేలిపోతాయ్యా శ్రీకృష్ణుడు ఇక్కడ ఆడుకున్నదని. శిశు వెళ్ళు ఢిల్లీ తీరంలో యమున ఎలా ఉందో తాజ్మహల్నే నాశనం చేస్తుంది. అది వస్తే ఆ ఘట్టం కూడా వస్తుంది. యమునా తీరంలో ఉండడం కారణంగా తాజ్మహల్ దెబ్బతింటోంది, అనేక దేవాలయాలు దెబ్బతింటున్నాయి, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అన్ని ప్రభుత్వము, ప్రజలు, పెద్దలు, పండితులు, శతకోటీశ్వరులు, శాస్త్రవేత్తలు ఎవరూ పట్టించుకోరు. అందరికీ పుణ్యాలు, పురుషార్థాలు, స్వార్థాలే. ఫ్యాక్టరీ లేకపోతే అభివృద్ధి ఎలాగా అనేవాడు ఒకడు, ప్రజలన్నాక వచ్చి వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి అనేవాడు ఒకడు. అందరూ తలోటి అనుకుందామండి, నదులు నాశనం చేసేద్దాం, పర్వతాలు నాశనం చేసేద్దాం, పంచభూతాలని నాశనం చేసేద్దాం, మనం ఎలా ఉంటామో చూసుకుందాం. వెన్నెల దొంగ ఆటలకు వేదికయవు యమునా తరంగిణి కన్న కనులు ఖణేలుమను. నిజంగా ఒక్కసారి యమునా నదిని చూస్తే కళ్ళు పేలిపోతాయండి. ఇప్పుడండి ఎంత కుళ్ళు పదార్థాలండి, ఎన్ని శవాలండి, ఎంత కళేబరాలండి, ఎంత గడ్డి గాదమండి, ఎన్ని రెవికెల గొడ్డలండి, ఎన్ని దీపాలండి ఆర్పేసినవి. ఈ చర్యలు మానరు కానీ పూజిస్తారండి. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ దేశ ప్రజల మనస్తత్వం. వీటిని ప్రోత్సహించే వాళ్ళే తయారవుతారు. అదే ఆధ్యాత్మికత అంటారు. అజ్ఞానం నాకు ఎప్పటికీ అర్థం కాదు. అది ఎలా చెప్పలేదే గ్రంథాల్లో, ఎలా చెబుతున్నారు ఇది? ఇక్కడ ఎవరూ చదవరు. మన వాళ్ళ ధైర్యం ఏంటంటే మాట్లాడే వాళ్ళ గొప్ప ధైర్యం. ఎవరు చదవరని వీళ్ళకి బాగా తెలుసు. మనం చెప్పేదే నమ్ముతారు. అంచేది ఓ రక్తి కట్టించేసి బొమ్మాట ఆడేస్తే చాలు. అజ్ఞానంలో ముంచేయచ్చు జనాన్ని. మార్పు ఏముండదు. 10 ఏళ్ళు చెప్పినా, 20 ఏళ్ళు చెప్పినా, 30 ఏళ్ళు చెప్పినా ఈ ప్రవచనాల వల్ల ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే అజ్ఞానమే చెప్పాం. మనం చెప్పడమే అజ్ఞానం చెప్పు. పోనీ జ్ఞానం చెప్పి మార్పు లేకపోతే అది వాడి కర్మ. అజ్ఞానమే చెబుతుంటే విగ్రహాలు గొప్పవి, తీర్థాలు గొప్పవి, క్షేత్రాలు గొప్పవి, అక్కడికి వెళ్ళి తిరగండి, ఇక్కడికి వెళ్ళి మొరగండి. నేను నువ్వు తెలుసుకో అనే మాట కదా రావాల్సింది. దానికోసం ఇవన్నీ ఊరికే ప్రాథమిక సాధనాలు. ఇవి ఈ సాధనాలనే మొత్తం సాధ్యం చేసేస్తే అన్ఫార్చునేట్లీ ది ఎండ్ హెస్ బికమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ హ్యావ్ బికమ్ ఎండ్స్ ఎండ్ అన్నాడు వివేకానందుడు. అదే జరుగుతుందండి. మార్గం లక్ష్యం అయిపోయింది, లక్ష్యం మార్గం అయిపోయింది. లోకాన్ని సాధనంగా చేసుకుని భగవంతుని చేరడం పోయి భగవంతుని సాధనంగా చేసుకుని లౌకిక ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారు. ఇదేం భక్తి అన్నాడు ఆయన 100 ఏళ్ల క్రితం. ఎప్పటికీ అంటూనే ఉన్నాం. అలాగే వివేకానందుడి నుంచి మన వరకు అందరూ అంటూనే ఉన్నాం. మనం వివేకానందుడు కూడా ఓ బొమ్మ పెడతాం, ఆయన బూటు కాళ్ళకి నమస్కారం చేస్తాం, అభిషేకం చేస్తాం, నెత్తిమీ చల్లుకుంటాం. ఆయన ఏం చెప్పాడో మనకు అనవసరం. ఆయనకి అభిషేకం చేస్తాం, ఆ తీర్థం గొప్పదని సేవిస్తాం. అవి నువ్వు కూడా సేవించరా, ధారణాశక్తి పెరుగుతుంది, ఆయన మహావక్త అని చెబుతాం అంతే. ఆయన ఎప్పుడు ఇలాంటివి చెప్పలా. నాకు మళ్ళీ ఉండండి అన్నాడు. నాకు అడుగు అడగమని చెప్పలేదు ఆయన. కన్న కనులు ఖణేలుమను. వెన్నెల దొంగ ఆటలకు వేదికయవు యమునా తరంగిణి కన్న కనులు ఖణేలుమను. కల్మష కాళీయమర్దనమ్ముకై వెన్నుడే వచ్చునంచు నరవీరులు నిమ్మకు నీరవెత్తి. ఈ కల్మషం అనే కాళీయమర్దనం యమునా నది సరస్సులోనే కదా కాళీయమర్దనం జరిగింది. ఇవాళ కాలుష్యం కూడా కాళీయుళ్లాగే పెరిగిపోయింది. కానీ ఈ కాళీయమర్దనం చేసే కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడండి? ఆయనే వస్తాడులే అని మనం హాయిగా నిమ్మకి నీరవెత్తామండి. నిమ్మకి నీరవెత్తు అంటారు ఒక చక్కని జాతి. ఎందుకంటే నిమ్మ చెట్టుకి నీరు పోస్తే విచిత్రంగా ఉంటుంది. అది నిమ్మ చెట్టు ఎండిపోయి ఉంటుంది అనుకోండి, నీరు పోస్తుంటే ఒకసారి ఎండిపోయింది అనుకోండి, పోయడం మానకూడదు. సాధారణంగా ఎండిపోయినా కూడా నిమ్మ చెట్టు లోపల నుంచి నీళ్లు లాక్కుని కొంతకాలానికి మళ్ళీ చిగురుస్తుంది. కాస్త వేచి చూడాలి, ఎండిపోయింది అనుకోకూడదు.
ఆ ఎండిపోగానే పోసేవాడు ఏమనుకుంటాడంటే ఎండిపోయింది ఇంకా లాభం లేదని పోయడం మానేస్తాడు. లేదు, అది మామూలుగా దాగదు, చాలా దాగుతుంది పోయడమే. అదే నిమ్మకి నెరవేర్చడం అంటే ఏమీ తెలియనట్టు అలా ఊరుకుంటుంది, ఆ నీళ్ళు ఎన్ని తాగేసేది, అది ఎండిపోయి ఉంటుంది అలాగే. అందుకే ఎవరన్నా ఏమీ చేయకుండా ఊరుకుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఊరుకున్నాడు అమ్మ అంటారు, అది విషయం. నిమ్మకి నీరెత్తు ఒక్కొక్క జాతీయం వెనకాల ఎంత జీవితం ఉందండి. మన జాతీయాలు మన జీవితాలు. మనిషిని అలాగా ఏమి చేయకుండా ఊరుకుంటే ఏం చెప్పినా అలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటామే అంటారు. అంటే ఏమిటి? ఉలక్కుండా పలక్కుండా అసలు ఏమీ స్పందన లేకుండా వీడు బతుకున్నాడో లేదో తెలియకుండా. ఆ నిమ్మ చెట్టు ఎండిపోయి మనం మామూలుగా నీళ్లు పోస్తున్న ఒకవాళ్ళు ఎండిపోతే ఎండిపోయింది కదా అని పోయడం మానేయకూడదు. అది అన్ని నీళ్లు తాగేస్తూ కూడా ఎండిపోయే ఉంటుంది. అందుకే దాన్ని ఆ శక్తి అందుకోవడానికి దానికి కొంత కాలం పడుతుంది సమస్యకి. ఆ కాలం వరకు మనం ఆగాలి. మిగిలిన చెట్లు అందుకున్నట్టుగా అందుకోదు. ఓ బీరపాదుకో ఆనపాదుకో చుక్క నీళ్లు పోస్తే సార్ ఇంత పొడొక్కాయ వేస్తుంది, దాని లెక్క వేరు. అలాగే మనం కూడా చాలా వ్యవహారంలో నిమ్మకి నీరెత్తినట్టే కూర్చున్నాము. ఏం స్పందిస్తున్నామో తెలియదు, లేదో తెలియదు. అత్యున్నత ధర్మవేదిక ప్రభుత్వములను పడదిట్టి పోసిన సుప్రీంకోర్టు ఇప్పటికి ఎన్నిసార్లు మొట్టికాయలు అక్షంతలు వేసిందో. అత్యున్నత ధర్మవేదిక అంటే అర్థం అది. ఈ రాజకీయవాదుల్ని అయ్యా పట్టించుకోండి, నదురుపాడైపోతున్నాయి, పట్టించుకోండి అని ఎన్ని తీర్పులు ఇచ్చినా ఈ కాలుష్యానికి ముగింపు లేదండి. సెలవు.